నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైలాపురం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావని విజయ్ కుమార్, పెడకాల కాంతారావు, వకీల శ్రీనివాసులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, కూటమి సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని నాయకులను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైలాపురం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావని విజయ్ కుమార్, పెడకాల కాంతారావు, వకీల శ్రీనివాసులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, కూటమి సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని నాయకులను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గడ్డ పైనాపురం పంచాయతీ అంటేనే అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా 2024 దాకా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ పైనాపురం వస్తుందని ఈ అభివృద్ధి అంతా చేసింది కూడా ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా జరగబోయే డేట్ దాకా కూడా పైనాపురం పంచాయతీ అభివృద్ధి చేసింది టీడీపీ గవర్నమెంట్. చంద్రమోహన్కి సైకిల్ మీద 2వ నెంబర్ గుర్తు సైకిల్ మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వరప్రసాద్ ఎంపీగా వేస్తున్నాడు 4వ నెంబరు గుర్తుంటుంది, కమలం గుర్తుపోయి ఓటేయాలని చెప్పని ఇక్కడ మెజార్టీ వల్ల బ్రహ్మాండంగా వస్తుంది. అన్ని మాకు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండే వర్గాలు ఎక్కువ. ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు సర్వేపల్లి కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి యాష్ పాండ్ దగ్గరలో ఉన్నది దేవదెబ్బ గిరిజన కాలనీ ఏదంటే ఆయన గెలవగానే వెంటనే తరలిస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా నాన్ ఫిషన్ మ్యాన్ ప్యాకేజీ ఒక ఇంటికి 45,000 లెక్కన వస్తే దాన్ని తగ్గించేసి 18,000 దగ్గర అందరికి ఇచ్చారు. ఈరోజు గెలవంగానే 18,300 రూపాయలు నాన్ ఫిషన్ మ్యాన్ ప్యాకేజీ అందరికి ఇప్పిస్తానని మండలం మొత్తం పైనాపురంలో ప్రామిస్ చేశాడు. ఈ విధంగా అన్నీ చేసుకుంటా పోతా ఉంటే డ్రింకింగ్ వాటర్ ఇబ్బందిగా ఉందేడా అన్నీ కూడా ప్రామిస్ చేశాడు. మంచి మెజార్టీతో గెలిపిస్తానని పైనాపురం ప్రజలందరూ ఏకగ్రీయంగా ఒక దాటికి వచ్చి సోమిరెడ్డి గారికి మద్దతుగా నిలబడి మంచి మెజార్టీ పైనాపురం వస్తుందని ఆశిస్తూ